దేశంలోనే సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ ఎంపీలంతా దొంగ ఓట్లతోనే గెలిచారన్నారు. కిషన్ రెడ్డి సైతం ఫేక్ ఓట్లతోనే విజయం సాధించారన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలోనూ ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. వెస్ట్ బెంగాల్లో జరిగిన తప్పు తెలంగాణలో జరగొద్దనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వినతి పత్రం ఇచ్చామని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లను తొలగించి కేవలం 30 లక్షలే యాడ్ చేశారన్నారు. మీకు తెలుసు, దాదాపు 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగింది. ఇప్పటి వరకు లెక్కలు చూస్తే ఎంత దుర్మార్గంగా, ఎంత పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందో మనకు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు, ఒక్కసారి ఆ ఎన్నికలు జరిగిన సరళిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలో జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు జోడిస్తే దాదాపు 6 కోట్లు, 5 కోట్ల నేరబర్ 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 58.2 కోట్ల ఓట్ల సరళిని ఎస్ఐఆర్ జరిగితే దాంట్లో దాదాపు 10% ఓట్ల తొలగింపు జరిగింది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారంలోకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. వెస్ట్ బెంగాల్లో దాదాపు 90 లక్షలకు పైగా ఓట్లు తొలగిస్తే తిరిగి జత చేసింది 30 లక్షలు మాత్రమే. నిజమైన ఓటర్ల తొలగింపు, ఎవరైతే సెక్యులర్ భావాలు కలిగిన ఓటర్స్ ఉన్నారో ఆ ఓట్ల తొలగింపు ప్రక్రియ పగడ్బందీగా చేసినారు. ఇది తెలంగాణలో జరగకూడదని ఇవాళ కమిషన్ని వారికి మెమోరాండం ఇచ్చి వారి ద్వారా కేంద్రానికి పంపే విధంగా మేము కొన్ని విన్నపాలు చేశాం. ఒక పేదవాడు పొట్ట కూటి కొరకు రోజు పొద్దున్నే లేచి కూలినాలికి పోయేవాడు, వారి ఓటు తొలగింపు గురవుతే వారు మళ్ళీ సరైన డాక్యుమెంట్ తేవాలంటే నెల సరిపోదు. కాబట్టి దీన్ని 3 నెలలకు పొడిగించాల్సిందిగా కూడా మేము ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసినాం.